हवामहे कविं कवीनामुपवस्त्रवस्त्रमं ज्येष्ठराजं ब्रह्मणस्पदानस्वन्नुन्नादिभिश्चेदसादनं श्रीमहागणाधिपतये नमः। महाकाली महालक्ष्मी महासरस्वती राजराजेश्वरी భువనేశ్వరి పార్వతీ జగజనదేవతాయ నమః। ఈ దేవాలయము త్రేతాయుగం నాటి దేవాలయం అండి। రావణ బ్రహ్మ సంహారం తర్వాత బ్రహ్మహత్య పోగొట్ట కోసం రాములవారు ఈ రామలింగేశ్వర స్వామిని ప్రతిష్ఠ చేస్తారు। తర్వాత 1865లో పార్వతీ అమ్మవారిని ప్రతిష్ఠ చేస్తారన్నమాట। అయితే దీనికి శృంగేరి పీఠాధిపతుల అనుగ్రహం మేరకు పార్వతీ అమ్మవారిని ప్రతిష్ఠ చేస్తారు। నడయాడే స్వామి ఇచ్చినటువంటి శ్రీచక్రానికి ప్రతి సంవత్సరం దసరా మహోత్సవాల్లో అమ్మవారికి 10 రోజుల పాటు 3 పూట్ల త్రికాల పూజలు చేస్తామండి। పొద్దునపూట సహస్రము, మధ్యాహ్నం అష్టోత్తరం, సాయంత్రం సహస్ర పూజలతో చేస్తాం। విశేషంగా భక్తజనం వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళు అనుకున్నటువంటి కోరికలు కూడా నెరవేరుతుంటాయి। శ్రీ అమ్మవారు చాలా విశేషమైనటువంటి అమ్మవారు। రామలింగేశ్వర స్వామి త్రేతాయుగం నాటి రామలింగేశ్వర స్వామి ఈ దేవాలయాన్ని 1153లో నిర్మించారు। అంటే ఒక 1000 సంవత్సరాల క్రితం నుంచి ఈ దేవాలయంలో అర్చన కార్యక్రమాలు జరుగుతున్నవి। ఒక 130 సంవత్సరాల నుంచి శ్రీ పార్వతీ అమ్మవారిని మహాగణాపతి ప్రతిష్ఠ చేశారు శృంగేరి పీఠాధిపతుల అనుగ్రహం మేరకు। నడిచే స్వామి చంద్రశేఖరేంద్ర స్వామి ఈ యొక్క అమ్మవారికి శ్రీచక్రం అంటే ఆ 130 సంవత్సరాల నుంచి శ్రీచక్రానికి ప్రతి సంవత్సరము దసరా ఉత్సవాల్లో అమ్మవారికి త్రికాల పూజలు చేస్తుంటాము। ప్రతిరోజు భక్తులకు విశేషంగా వస్తుంటారు, పూజలు చేస్తుంటాము। కార్తీక మాసంలో ఇంకా విశేషముగా పూజలు జరుగుతుంటాయండి। ఈ దేవాలయము చాలా విశిష్టమైనటువంటి దేవాలయము। దీన్ని మీరు అందరూ సందర్శించి అమ్మవారిని స్వామివారి కృపను పొందవలసిందిగా కోరుచున్నాము। గణపతి కుంభవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదభిస్సేదసాదనగ్స్వాహా। ఓం గణానాన్త్వా గణపతి కుంభవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదభిస్సేదసాదనగ్స్వాహా। ఓం గణానాన్త్వా గణపతి కుంభవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదభిస్సేదసాదనగ్స్వాహా। ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవర్ధ సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా। ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవర్ధ సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా। ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే